గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం సూపర్ ఎక్సైటింగ్ వీడియో చూడబోతున్నాము. మనమైతే ఒక టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఆ టెంపుల్ చాలా స్పెషల్ నాకు, బికాజ్ నేను ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళి బాగా ఆడుకునే వాళ్ళం ఆ గుడిలో. అది ఒక బాబా గుడి, నార్మల్ గుడే. సో ఫస్ట్ అయితే ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలో చెప్పేస్తాను నేను. మనము విజయవాడలో స్టార్ట్ అవుతున్నాం కాబట్టి నార్మల్ గుంటూరు హైవే మీదుగా పొన్నూరు వెళ్ళే రూట్లోకి వెళ్ళి పొన్నూరు నుంచి ఒక 10 కిలోమీటర్స్ అట్లా నండూరు అనే ఊరు వస్తుంది, చిన్న ఊరు. నండూరు ఊర్లోకి వెళ్ళగానే ఒక 1.5 కిలోమీటర్లోనే మనకి టెంపుల్ తగులుతుంది అనమాట, రైట్ సైడ్లోనే. సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలి, చూడాలి, నిజమా అనిపించిన వాళ్ళు నిజంగా వెళ్ళి చూడొచ్చు. డైరెక్ట్ టెంపుల్కి ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడ నుంచి. సో నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను ఈ టెంపుల్కి వెళ్ళడానికి అని చెప్పి, బికాజ్ నేను ఎప్పటి నుంచో అనుకుంటూ కుదరట్లేదు. ఫైనల్గా ఇవాళ ఈవినింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము, కొన్ని పనులు ఉండటం వల్ల కొంచెం ఈవినింగ్ రావాల్సి వచ్చింది. 4:30కి అట్లా స్టార్ట్ అయ్యాము విజయవాడలో మా ఇంటి దగ్గర. సో టెంపుల్కి వెళ్ళేపాటికి ఆల్మోస్ట్ 5:30 అట్లా అయింది. నేను లిటరల్గా ప్రే చేస్తున్నాను అనమాట, సూర్యుడు అప్పుడే వెళ్ళిపోకూడదు, నేను కొన్ని వీడియోస్ తీసుకోవాలి, కొంచెం క్యాప్చర్ చేయాలి, మెమరీస్ని అట్లా హోల్డ్ చేసుకోవాలి అని చెప్పి. సో చీకటి పడక ముందే వెళ్ళాము ఫైనల్లీ. చాలా అంటే చాలా స్పెషల్. మాకు మా చిన్నప్పుడు మా నాన్నగారితో వెళ్ళేవాళ్ళం ఈ గుడికి. ఆయన తీసుకెళ్ళి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, ఇట్లా ఈ గుడి మనదే. మా పెద్దమ్మ గారికి కలలో బాబా కనిపిస్తారు, బాబాని తలుచుకున్నప్పుడల్లా చేతిలో పూలు వస్తాయి ఆవిడికి, అట్లా అంతా చెప్పేవాళ్ళు మా నాన్న. సో ఇప్పుడు మనం వెళ్ళే గుళ్ళో ఒక భక్తురాలి విగ్రహం ఉంటుంది. ఆవిడ మా బామ్మ అనమాట. ఆవిడ పేరు చుండూరు కామేశ్వరమ్మ గారు. సో ఫైనల్లీ ఇదే గుడికి వచ్చేసాము. నాకు చాలా ఎక్సైట్మెంట్ అనమాట, అసలు ఒక వేసుకోవాలనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ నుంచి. సో ఫైనల్లీ ఇదే గుడి. పక్కనదేమో ధ్యాన మందిరం అనమాట. పక్కనది ధ్యాన మందిరం అని, ఇదేమో గుడి. సో రెండు ఒకటే అనమాట, మొత్తం టెంపుల్ అంతా ఒకటే. అక్కడ ధ్యానం చేసుకునే వాళ్ళుట, ఇక్కడేమో టెంపుల్ లోపల బాబా ఉంటారు. సో మా బామ్మ ఈవిడ, అక్కడ కనిపించే ఆవిడ మా బామ్మగారు. సో చెప్పినట్లు ఆవిడ పేరు చుండూరు కామేశ్వరమ్మ గారు అనమాట. ఆవిడకి బాబాని తలుచుకోగానే చేతిలోకి పూలు వచ్చేవిట. ఆవిడ అత్యంత ప్రీతైన భక్తురాలంట బాబాకి. సో ఆవిడ భక్తికి బాబా మెచ్చి ఆవిడ కల్లోకి వచ్చి ఊరికి జరిగే మంచి గురించి, అట్లా ఊర్లో ఎవరికన్నా సమస్యలు ఉంటే వాళ్ళ గురించి అట్లా చెప్పి మాట్లాడుతూ అట్లా ఉండేవాళ్ళట అప్పట్లో. 1960స్లో అండి, ఇది ఇప్పుడుదేం కాదు. సో ఆ రోజుల్లో అంత ప్యూరిటీ, ఆ జనాలు అంతా మనం మళ్ళీ అవన్నీ గడపలేము ఆ రోజుల్లో రోజుల్ని. సో అప్పట్లో వాళ్ళు బాగా నమ్మేవాళ్ళట మా బామ్మగారిని. అందుకని ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నా వచ్చి అడిగేవాళ్ళట. సో అలా ఈవిడ అక్కడ బాగా ఫేమస్ అనమాట. ఈవిడ అందరూ అక్కడ పూలమ్మ అని పిలుస్తారనమాట, ఎందుకంటే బాబాని తలుచుకోగానే చేతిలో పూలు వస్తాయి కాబట్టి పూలమ్మ అని పిలుస్తారట. సో అక్కడ ఊర్లో అందరికీ హెల్ప్ చేస్తూ ఆవిడ అందరికీ సాయం చేస్తూ బాబాని తలుచుకుంటూ ఆవిడ లైఫ్ టైం గడిపేశారు. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ. అది మన ఫ్యామిలీలో జరిగినప్పుడు ఒక చిన్న ప్రౌడ్ ఫీలింగ్ అనిపిస్తుంది కదా. సో నాకైతే బాగా అనిపించింది, బికాజ్ ఎప్పుడూ నేను ఇలాంటివి వినలేదండి. ఒక బాబా భక్తురాలి విగ్రహాన్ని గుళ్ళో కట్టడం అనేది ఏమో నేనైతే ఎప్పుడు చూడలేదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది గుడికి రాగానే. కొన్ని రూట్స్ అట్లా మర్చిపోకూడదు అనిపిస్తుంది నాకు. సో ఫైనల్గా వచ్చి దర్శనం చేసుకొని నేను క్యాప్చర్ చేసుకోగలిగాను, మీ అందరికి కూడా చూపించగలుగుతున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఎవరైనా కావాలంటే వెళ్ళి విజిట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. నేను ఇంకా అదే ట్రాన్స్లో ఉన్నానన్నమాట, గుడి అంతా వైబ్లో ఉన్నాను. సో ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్సైటింగ్ కంటెంట్ చేసామన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఇంకా వీడియో. బాయ్.